హలో బుజ్జికొండలు, ఏంటి చపాతీ పిండి పట్టుకొని వచ్చేసావు? చపాతీలు చేసి చూపిస్తావా అని అనుకుంటున్నారా? కాదు, ఈరోజైతే నేను చాలా హెల్దీ రెసిపీ పిజ్జా చూపిపోతున్నా. పిజ్జా అంటున్నావు, మళ్ళీ ఒక పక్క హెల్దీ రెసిపీ అంటున్నావు, పిచ్చి పట్టిందా అని అనుకోకండి. ఇప్పుడు మనం చేసే పిజ్జాలో ఈస్ట్ ఉండదు, చీజ్ ఉండదు, అలాగే మైదా కూడా ఉండదు. ఇవి ఏమీ యూజ్ చేయకుండా ఇప్పుడైతే నేను పిజ్జా చేయబోతున్నా. మెయిన్ ఇంపార్టెంట్లీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అయితే చేస్తున్నాను. బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ ఇంట్లోనే చేస్తున్నాం మనం పిజ్జా. ఈ పిండి చూసారా ఎంత సాఫ్ట్ ఉందో. నేనేం చేశాను అని అంటే కొంచెం పాలల్లో హనీ వేసి బాగా మిక్స్ చేసుకొని అది మొత్తం ఎత్తి గోధుమ పిండిలో అయితే పోసేసాను. గోధుమ పిండిలో కొంచెం ఈనో పౌడర్ అయితే యూజ్ చేయండి, అంతే. జస్ట్ గోధుమ పిండి, ఈనో పౌడర్ అండ్ మిల్క్ విత్ హనీ. దీంతో అయితే మనం చపాతీ పిండి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి పిజ్జా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫాస్ట్గా చూపించేస్తాయి. చెప్పా కదా గోధుమ పిండి ఎలా కలుపుకున్నా అనేది. ఇదైతే పక్కన పెట్టేసుకోండి, కలిపి ఒక 15 మినిట్స్ సరిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్. ఈ చీజ్ ఎలా ప్రిపేర్ చేశాను అని అంటే, మన మిల్క్లో కొంచెం హనీ వేసి తర్వాత కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఇలా బాగా వేడి చేసుకుంటూ తిప్పితే మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే చీజ్ వస్తుంది. ఇదే ఇప్పుడు మన డైట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది వచ్చేసి పిజ్జా సాస్. ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలి అని అంటే రెసిపీ అడగండి, నేనైతే మీకు చేసి చూపించేస్తాను. కావాల్సింది కొంచెం స్వీట్ కార్న్. నేను ఎక్కువ ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ వేయట్లేదు, ఎందుకు అని అంటే నాకు అంత నచ్చవు. కాబట్టి మీకు కానీ నచ్చిందే అనుకోండి, హ్యాపీగా క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో అన్నీ వేసుకోండి. ఇవైతే చికెన్ పీసెస్ ఒక 4 తీసుకుంటున్నాను. ఒక చిన్న పిజ్జా చేస్తున్నాను కాబట్టి నేను వీటిని ఇలా కొంచెం చిన్నగా అయితే ఇట్లా ముక్కలుగా చేసేసుకోండి. స్క్రాచ్ నుంచి ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, బ్యాచిలర్స్ ఇప్పుడు పిజ్జా కోసం చికెన్ సపరేట్గా కొనాలి ఇవన్నీ అనుకుంటారు కదా, అలా కాదు. మీ దగ్గర చికెన్ లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు హ్యాపీగా పిజ్జా చేసేసుకోవచ్చు. చికెన్ పీసెస్ అయితే ఇలా చేసేసుకున్నాను చూడండి. ఇది ఆల్రెడీ బాయిల్ అయిన చికెన్, అందుకే మీకు నేను చేత్తో తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి చికెన్ అంటే బాయిల్ అవ్వని చికెన్ ఉంటే దాన్ని పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం అలా మైల్డ్గా వేసి పెట్టుకోండి, సరిపోతుంది. ముందైతే కొంచెం పిండి ఇలా వేసుకోండి, ఎందుకంటే అడుగు అంటుకుపోద్ది కాబట్టి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను కూడా బ్యాచిలరే కాబట్టి మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. లెస్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి అండ్ పని చాలా ఫాస్ట్గా అయిపోవాలి. కాబట్టి మీ అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అన్నీ చూసుకొని మీకైతే చూపిస్తున్నాను. దగ్గర ఇలాంటి ఫోర్క్ ఉంటే ఫోర్క్ తీసుకోండి, లేదా ఇలాంటిది ఏదో ఒకటి, ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ అయినా తీసుకోండి, పర్లేదు. ఇలా హోల్స్ పెట్టుకోవడం కోసమే మనం. ఓకే, అక్క చాలే, ఎన్ని హోల్స్ పడతావు, అది చచ్చిపోయేలాగుందని అనుకోకండి, ఎందుకంటే సాస్ బాగా పట్టాలి కదా దానికి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం లైట్గా ఇట్లా పిండేసుకోవాలి, ఎందుకనంటే అతుక్కుపోకోకుండా ఉండేదానికి. మా దగ్గర ఇది లేదు ఎయిర్ ఫ్రైయర్లో అని అనుకుంటే డైరెక్ట్ పెట్టేసేయండి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సపరేట్గా కొనాలి, ఈ కొంటేనే అవుతుందని కూడా ఏమీ లేదు, రూల్ అయితే లేదు, ముందే చెప్తున్నా. చపాతీ రెడీ మనకి. ఇప్పుడు తర్వాత వెంటనే సాస్ ఉంటుంది కదా, ఇందా చూపించా కదా హోమ్ మేడ్ సాస్ అని చెప్పి, ఆ సాస్ అయితే ఒక స్పూన్ వేసేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసేయండి. కనిపిస్తుంది కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఒక్క స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే ఇది చిన్న పిజ్జా కాబట్టి కొంచెం ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవైతే ఇలా పెట్టేసేయండి, మీకు నచ్చినట్టు ప్లేస్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి దగ్గరైనా లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ ఓవర్ చికెన్తో కూడా మనం హ్యాపీగా అయితే పిజ్జా చేసేసుకోవచ్చు. సపరేట్గా వెళ్ళి బ్రష్ పీసెస్ అయితే తెచ్చుకోవాలి అలా ఏం పెట్టుకోకండి, ఇలా కూడా టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా కొంచెం అలా వేసేసుకోండి. స్వీట్ కార్న్ కొంచెం నచ్చే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా అని అంటే కొంచెం మైల్డ్గా వేసుకోండి, స్కిప్ చేసినా పర్లేదు. ఓన్లీ చికెన్తో కూడా మనం పిజ్జా చేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఆల్రెడీ పిజ్జా సాస్ వేసాము, కానీ మన ఇండియన్ స్పైసెస్కి మనకు సరిపోదు ఆ సాల్ట్ కారం అనేది, అందుకని కొంచెం సాల్ట్ వేసా. కారం కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి.
ఎందుకు చెప్తున్నాను మన ఇండియన్ స్పైసెస్ వేసుకోండి అని అంటే మనం కొంచెం చప్పగా అలా తినలేము. సో ఇవి వేసుకున్నాం ఏంటంటే మన స్పైసెస్కి బాగా తగినట్టు భలే ఉంటుంది పిజ్జా అయితే మాత్రం. గరం మసాలా ఉంటుంది కదా, లైట్గా అలా 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 వేసేసేయండి. చికెన్ మసాలా కూడా లైట్గా స్ప్రింకిల్ చేయండి, ఎక్కువ వేయకండి, ఎక్కువ పడిపోయింది. కమ్స్ ద ఫైనల్ చీజ్ ఐటమ్. ఇది ఎలా చేసుకోవాలో స్టార్టింగే నేను చెప్పేశాను. దీన్ని ఇట్లా ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసేయండి, కొంచెం ఇలా ఇలా వేసేసుకోండి. దాని మీద కనిపిస్తుందా మీకు? సో అలా వేసేసేయండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా మీరు పిజ్జా అయితే ఎలా తింటున్నారో, నార్మల్ పిజ్జా అయితే ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా ఆ టేస్టే వస్తుందండి. డన్. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంది కదా, స్టార్టింగ్ చూపించా కదా, అది కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి దీనిపైన. ఎందుకంటే అది తింటున్నప్పుడు మనకు కొంచెం తీయగా తగులుతుంది. ఆ మైల్డ్నెస్ని, అదే ఆ స్పైసీనెస్ మనకు కావాలి కాబట్టి, నాకు స్పైస్ అంటే ఇష్టం, అందుకే నేను కొంచెం స్పైస్ ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నా. మీకు నచ్చలేదు అని అనుకోండి, స్పైసెస్ అయితే కొంచెం స్కిప్ చేసేసేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఇలా ప్లేస్ చేసేసుకొని మన యాజ్ యూజువల్ ఎయిర్ ఫ్రైయర్లోకి అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేయండి పైకి. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పేస్తా. మేము వాడేదైతే ప్రిస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్. సో దీనికి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ ఉంది, బటన్స్ కాదండి, చాలామంది అడుగుతున్నారు. సో ఇది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మెనూ సెలెక్ట్ అని వస్తుంది, టచింగ్ సిస్టమ్ ఇది. సో ఇక్కడ మెనూ సెలెక్ట్ మీద ఇంకోసారి క్లిక్ చేయండి, ఇంకోసారి సమోసా వస్తుంది, ఇంకోసారి పిజ్జా సెట్టింగ్స్ అయితే వచ్చేస్తుంది, ఆటోమేటిక్ ఉంటుంది దీంట్లో పిజ్జా. తర్వాత మనం ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ని పెట్టగానే అది లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టుకున్నాం. ఒక 15 మినిట్స్ అయితే మనం ఇలానే వదిలేయాలి. టైం కనిపిస్తుంది కదా, 15 మినిట్స్ తర్వాత పిజ్జా ఎలా అయిందో నేనైతే చూపిస్తాను మీకైతే ఆఫ్ అయిపోయాక ఇలాగ ఆఫ్ అని చూపిస్తుంది, ఇక్కడ ఏమీ కనిపించదు మీకు. అప్పుడు ఆఫ్ అయిపోయినట్టు. మీరు ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేస్తే చూసారా ఎలా ఉందో మన ఎమ్మి పిజ్జా అండ్ డైట్ పిజ్జా. ఇదే మన డైట్ పిజ్జా, చూడ్డానికి బాగుంది కదా. సో టేస్ట్ కూడా అమేజింగ్ ఉంటుంది. ఎవరైనా డైట్ చేస్తూ పిజ్జా క్రేవింగ్స్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే మన డైట్ పిజ్జా. ఎవరైనా డైట్ చేస్తూ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని డిన్నర్ టైంలో కూడా హ్యాపీగా అయితే తినేయచ్చు. ఎందుకు అని అంటే డిన్నర్ టైంలో మనం చపాతీస్ తింటాం కదా, సో యాజ్ యూజువల్గా చపాతీస్ ఉంటాయి అండ్ జస్ట్ స్వీట్ కార్న్ ఫైబర్ ఉంటుంది అండ్ చికెన్ ప్రోటీన్ ఉంటుంది. హ్యాపీగా ఒక పిజ్జా అయితే మొత్తం లాగిచ్చేయచ్చండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే బుజ్జికొండలు. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి అండ్ మీలో ఎంతమంది డైట్ చేస్తున్నారు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్తీ రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే వీడియో కానీ నచ్చితే అక్కడ కింద హైప్ బటన్ అని ఉంటుంది, దాని మీద కొంచెం అలా క్లిక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా.